बहनों, मैं आपकी पीड़ा को समझता हूं। मैं जानता हूं सीमांध्र के लोगों के मन में एक बहुत चिंता है। రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఆదుకోండి మోడీజీ, ప్లీజ్ దయచేసి ఆదుకోండి. తీసుకో, పండగ చేసుకో, మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకో. పండగ ఏం మోడీ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ 100 కోట్లతో ఏ పండగ వేసుకోవాలని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్, భోగి, అట్లీస్ట్ అట్ల తది కూడా చేసుకోవడం కుదరదు. ఈ ముష్టితో ఎలా ముందుకు పోవాలని మనం చేసుకుంటా ఉన్నాను. చూడండి మోడీజీ, పోలవరం 16,000 కోట్ల ప్రాజెక్టు ఇలా ముష్టి 100 కోట్లు వదిలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా మునిగిపోతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ 100 కోట్లతో సిమెంట్ రాదు, స్టీల్ రాదు, దీని ఇంకా మా బతుకు ఇసుక కూడా రాదని మనం చేసుకుంటా ఉన్నాను. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పాలిటిక్స్ లో 30 ఏళ్ళు నిప్పులా బతికాను. ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం నాకు లేదని తెలియజేసుకుంటా ఉన్నాను. నాకే కాదు, మా ప్రభుత్వానికి కూడా లేదని మనం చేసుకుంటా ఉన్నాను. మీతో ఇలా కాదు. అంచేత మొత్తం ఇలా కదా బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇక సీన్ లోకి నువ్వు ఎంటర్ అయిపోవాల్సిందని నేను మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. చూడమా మోడీ, ఎక్కడ నెగ్గలో కాదు, ఎక్కడ తగ్గలో తెలిసిన వాడు గొప్పడు. అంచేత మా దగ్గర తగ్గి మా స్టేట్ కి రావాల్సిన నిధులు ఇచ్చేయి, త్వరగా ఇచ్చేయి. మోడీ ఇక్కడ. నువ్వు మోడీవా? బచ్చా, మా తెలీదులే. ఎన్నికల్లో నీ వెంట తిరిగి ప్రచారం చేశా, అది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. మోడీ ఇక్కడ. ఇప్పుడున్న ట్రెండ్ నాదే. నువ్వు మోడీ అయితే పీకే, నేను పీకే. పవన్ కళ్యాణ్ ఇక్కడ అయితే ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, సెట్ చేస్తాను. అబ్బచా, చూడ మోడీ గారు, మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే అది ఆదర్శం, మా చంద్రబాబు గారు మాట్లాడితే ఆవేశం. మీ వాళ్ళు అరిస్తే మమకారం, మేము అరిస్తే అహంకారం. అప్పటికి ఇప్పటికి ఏం మారింది మోడీ గారు? అప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసింది, ఇప్పుడు మీరు చేస్తున్నారు. అదొక్కటే తేడా. నువ్వెంత పీకేవైనా ఇక్కడ పీకేదేం లేదు. నువ్వు మెడిసిన్ లాంటి వాడివి పీకే, దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఈ మోడీ అలా కాదు. నేను చెప్పింది అర్థమయ్యే ఉంటుంది. చూడప్ప మోడీ అప్ప, నేను నీలాంటి వాడినే. నువ్వు గడ్డం గీసుకోవు, నేను అప్పుడప్పుడు గడ్డం గీసుకుంటాను. నువ్వు ఎలక్షన్ లో పోటీ చేస్తావు, నేను పోటీ చేయను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సింహం పడుకుంది కదా అని చెప్పి జూల్తో జడయద్దు, అలాగే పులి పలకరించింది కదా అని పక్కనే నిల్చుని ఫోటో దిగాలని అనుకోకూడదు. అదైందా? ఎలక్షన్లు అయిపోయి కదని ఇంకా వీడితో పనేంటని అనుకోవద్దు. చూడమ్మా మోడీ, సింగిల్ కొట్టాలి అనుకున్నవాడే ఫీల్డర్ని చూసి ఆడతాడు. అలాగే 6 కొట్టాలి అని ఫిక్స్ అయిన వాడికి ఫీల్డర్ అక్కడున్న పెద్దగా ఏ ఫీలింగ్ ఉండదు ఉండదు ఉండదు. సినిమా డైలాగ్స్ కాదు, ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. పాలిటిక్స్ అంటే ఎలక్షన్లు అయిపోయిన ఏడాదికి బయటకొచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. పక్కా తొక్క సినిమా డైలాగ్స్ కొట్ట మాకు. మన దగ్గర డైలాగే కాదు, యాక్షన్ కూడా ఉంది. చూస్తావా? అటాక్! ఏపీకి
స్పెషల్ స్టార్స్ బాబయ్య అందరు బాబయ్య బాబయ్య బాబు బాబయ్య ఓ బ్రదర్ బాబయ్య స్పెషల్ స్టార్స్ బాబయ్య అందరు బాబయ్య 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 బాబు ఏంటి నోడికి బ్లాస్ట్ వేసుకున్నావు రాష్ట్రం కోసం పోరాడడం మాట్లాడు కమాన్ వీడు మంచోడా చెడ్డోడా తెక్కోడా అని తెలుసుకోవడం ట్రై చేయకు నీ గుండెకి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ కట్ అయిపోతాయి తెలంగాణలో ఎలాగో నీ పార్టీ పూర్తిగా ఆరిపోయింది ఏపీలో అయినా మిగలాలంటే నిధుల విషయంలో మాట్లాడు అమ్మో మాట్లాడడానికి ఇది ఏపీ అసెంబ్లీ కాదు నేను నోరు తెరిచానంటే నా మీద ఉన్న కేసులతో పాటు నా ఆస్తులు కోసాలు కదులుతాయి పోలవరం 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 క్యాపిటల్ 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 స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ బాబు క్యాపిటల్ పోలవరం వామో బాబు వెయ్యి కోట్లిచ్చినా అరుస్తారేంట్రా బాబు ఏంటయ్యా అమిత్ షా పవన్ కళ్యాణ్తో ఎన్నికల ప్రచారం చేయించమని సలహా నువ్వే ఇచ్చావు ఇప్పుడు చూడు నా పేక్కు చుట్టుకున్నాడు ఏంటంటాడు పోలవరం ప్రాజెక్ట్ అట పోనీ ఇచ్చేయొచ్చు కదయ్యా ఏంటిచ్చేది ఇక్కడ ఒక్క బొచ్చ కాదు బోలెడు బొచ్చులున్నాయి అప్పటికి 1000 కోట్లిచ్చాను అయినా గోల మానలేదు నేనేం చెయ్యలేనయ్యా ఏంటి మేడరు ఇప్పటిదాకా 1000 కోట్లు లాగాం గుడ్ ఇప్పుడు ఏం చేస్తా అన్నాడు అమ్మో పవను నాకీ బంపర్ ఆఫర్ ఏంట్రా ఇంకా లక్ష్మీ బొమ్మలు పేల్తాయి కాకర పువ్వుతులు కాల్తాయి ఢిల్లీలో నీ ఇమేజ్ ఏ గతి పట్టిందో ఫ్యూచర్ లో ఏపీలో కూడా అదే గతి పట్టుద్ది 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 ఓహో నా ఇమేజ్ కే ఎసరు పెట్టారా నాకీ బంపర్ ఆఫర్ ఏంట్రా నా మీద ఎలాంటి స్కీములు పెట్టొద్దు అసలే సుఖ సంసారం లేనివాణ్ణి బాబు నన్ను సుఖంగా పిఎం డ్యూటీ చేసుకొనియండి దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి దమ్ముంటే ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వాలి మనసుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంతేగాని అవసరం తీరిపోయిన తర్వాత రాష్ట్రాలని నీచంగా చూడకూడదు సరే మా పవన్ కళ్యాణ్తో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ ఓకే టేక్ ఇట్ ఈజీ యార్ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీ కూడా కలగజేస్తున్నారా అవును మోడీ రాత్రిగా పగలనగా మా పనులని మానుకుని నీ చుట్టూ తిరిగాం పోలవరం కోసం 16,000 కోట్లు ఇచ్చాయి బాబోయ్ నా వల్ల కాదు ఈ విషయం మీద మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీ నిర్మలా సీతారామన్ మేడంతో మాట్లాడుకోండి ఏపీ రాజధాని నిధుల సంగతి ఏంటి ఈ విషయాన్ని నన్ను అడక్కండి మీ వెంకయ్య నాయుడిని అడుక్కోండి ఇక నన్ను వదిలేయండి అయ్యా ధర్మం చేయి అయ్యా అయ్యా